వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ స్పందన. డీటెయిల్స్లోకి వెళ్తే ఏఎస్ఎఫ్ఐ రాజస్థాన్ రాష్ట్ర అధ్యక్షులు గగన్దీప్ సింగ్ హత్యను నిరసిస్తూ ఏఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. గగన్దీప్ సింగ్ హత్య జరిగి 20 రోజులు కావస్తున్న రాజస్థాన్ పోలీసులు నిందితులను ఇంకా అరెస్టు చేయలేదని ఏఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు పుట్ట లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ఘటనపై విచారణ జరిపి హత్యకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి హెచ్చరించారు. తెలంగాణలో పర్యావరణాన్ని కాపాడే విధంగా భవన నిర్మాణాలు ఓ జీవన విధానంగా మారాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. హైటెక్ సిటీలో గ్రీన్ ప్రాపర్టీ షో ముగింపు సమావేశం జరిగింది. ఆకుపచ్చ జీవనం మనకు ఒక విధానంగా మారాలని, పచ్చని వారసత్వాన్ని భావితరాలకు అందించాలన్నారు. 50% నీరు, 40% విద్యుత్ ఆదా చేసే రీతిలో నిర్మించే గ్రీన్ బిల్డింగ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. సగటు మానవుడు కొనుగోలు చేసే ఈ విధంగా గ్రీన్ బిల్డింగ్ నిర్మాణాలు ఉండాలని డిప్యూటీ సీఎం బిల్డర్లను కోరారు. ప్రాజెక్ట్ వచ్చేస్తున్నాయి కదా, ఇవన్నీ చేస్తేనే వరంగల్లో ఓ యువత చీరకట్టులో స్పోర్ట్స్ బైక్ నడుపుతూ ఆకట్టుకుంది. వరంగల్ నుంచి హన్మకొండ రోడ్లో రైమంటూ తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. చీరకట్టులోనే హెల్మెట్ పెట్టుకొని ఆమె బైక్ నడుపుతుంటే కొందరు వాహనదారులు నోరెళ్లబెట్టి చూశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చనిపోయిన బాధితుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించలేకపోతున్నామని రాజమండ్రిలో ఓ వైద్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. గైనకాలజికల్ సొసైటీ ఆధ్వర్యంలో వైద్యులపై దాడుల నియంత్రణ అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. రాజకీయ నాయకులు మీడియా జోక్యంతో నష్టపరిహారాలు చెల్లించడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని విచారం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ వైద్యుడు నెలలో సుమారు 20 లక్షల పరిహారం చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే డాక్టర్లు సమాజంలో ఎలా జీవనం సాగిస్తూ ముందుకు వెళ్తారని అన్నారు. వాళ్ళకి తెలియాల్సింది వీళ్ళు అంటారు అవుతున్నారు. ఆఖరికి ఎనీవే లాస్ట్ గివెన్ టైం ఏ డాక్టర్ డబ్బులు ఇవ్వాల్సి వస్తాం. నెక్స్ట్ ఏంటంటే మీరు కన్సెంట్ సరిగ్గా తీసుకోవాలి, రికార్డెడ్ కన్సెంట్స్ ఇవన్నీ. వన్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ డాక్టర్ శ్రీ అరుణ్ కుమార్ గారు that Rajamundry IMA is one IMA where every doctor is a family member of other doctor. We are not undivided, we are united. Coming to the point, at any given time, from any hospital, when we get a distress call, we all will be there. Most of the people will be there because we are all practitioners. We can't leave the case in between and go to the other hospital to save our colleague or friend who is in crisis. But most of the time what's happening is, whatever said and done, మేము ఎన్ని అనుకున్నా, మేము ఏం చేద్దాం అనుకున్నా, మేము ఎంతమంది వెళ్ళినా అవతల ఉన్న మాప్ మమ్మల్ని అవుట్ నెంబర్ చేస్తాం. అవుట్ నెంబర్ చేయడమే కాదు, ఆ న్యూసెన్స్ పదాలు మనం వాడడం వాళ్ళ మనం యుద్ధం చేయలేం. అట్ ది సేమ్ టైం మోస్ట్ ఆఫ్ ది టైం జరుగుతుంది ఏంటంటే మేము ఎంత అడ్వాన్స్ కట్టాం, హాస్పిటల్కి ఎంత కట్టాం లెక్కలు చెప్తారు పేషెంట్స్. కానీ అట్ ది సేమ్ టైం ప్రతి పేషెంట్ మర్చిపోతుంది ఏంటంటే డాక్టర్ మీద కూడా అంత ప్రెషర్ పడతాం. పెరుగుతున్న ట్యాక్సెస్ కానీ, పెరుగుతున్న శాలరీస్ కానీ, పెరుగుతున్న పవర్ బిల్స్ కానీ, ఇస్తున్న లంచాలు కానీ, వస్తున్న కుల సంఘాలకు ఇవ్వాల్సిన చందాలు కానీ. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చింతపండి నవీన్ ఖమ్మం నగరంలోని జిల్లా గ్రంథాలయంలో ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి పట్టభద్రుల మీద ఉన్న ప్రేమ లేకపోవడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైందని చింతపండి నవీన్ ఆలియాస్ తీర్మార్ మల్లన్న విమర్శించారు. పట్టభద్రుల ఆకాంక్షను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మీ అందరి గొంతుకై అసెంబ్లీలో తెలిసిన విషయం. మరి మీరందరూ పట్ల నిరుద్యోగుల పట్ల కూడా అలా ఎక్కువ శ్రద్ధ చూపించినటువంటి వ్యక్తిగా మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. అందరూ కూడా పెద్ద మనసుతో ఒకటి పోటీ పడతా ఉన్నారు. తీన్మార్ మల్లన్న పేరు మీరు ఎప్పుడన్నా విన్నారా? తీన్మార్ మల్లన్న ఏం చేశాడు, ఏం చేస్తాడు అనేది చట్టసభలో అనుకుంటే, తీన్మార్ మల్లన్న గత 10 ఏళ్ల చరిత్ర తీసుకోండి, ఇప్పుడు పోటీ పడుతున్న మిగతా పార్టీల అభ్యర్థుల 10 ఏళ్ల చరిత్ర తీసుకోండి. ఇవాళ తీన్మార్ మల్లన్న ఒక ఆయన పోటీ చేస్తారు టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆయన ఏమంటారంటే, నేను బిస్టిలానీలో చదువుకున్నా అని చెప్పి స్కూల్లో చదువుకున్నా, దాదాపు కొన్ని వందల మంది పిల్లలు విదేశాల్లో చదివిస్తూ ఉన్నాయి. ఇవాళ పేద పిల్లలందరూ 100 మంది బిడ్డలకు ఆపరేషన్లు చేయించగలిగారు. ఆ కుటుంబ ఆస్తులన్నీ ప్రభుత్వ ఖజానాలో జమ చేసి ఎన్నికల్లో వస్తారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, 5వ దశ లోక్సభ ఎన్నికల్లో 8 రాష్ట్రాల్లోని 49 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఒడిశా రాష్ట్రంలోని బలంగీర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఫట్నాగ్లోని పోలింగ్ బూత్లో 1 అడుగు 6 అంగుళాల పొడవు ఉన్న పొట్టి మహిళ 47 ఏళ్ల వినితా సేత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత ఆమె తన తీరావేలును చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ప్రశ్నించే గొంతు అనే పేరుతో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఏం చేశాయో చెప్పి ఓట్లు అడగాలని కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఖమ్మం నగరంలో సంజీవరెడ్డి భవన్లో మీడియా ముందు మాట్లాడారు. గత పట్టభద్రుల ఎన్నికల్లో తనకు అవకాశం పోయామనే బాధ పట్టభద్రుల్లో ఉందన్నారు. చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా పట్టభద్రులు ఈసారి ప్రశ్నించే గొంతుకు తన ఓటు వేసి శాసనసభ మండలికి పంపాలన్నారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజల సమస్యలపై శాసనమండలిలో పోరాడతానని, తను ఏ పార్టీలో లేనప్పుడే ప్రజల సమస్యలపై ఎలా స్పందించానో ఒకసారి పట్టభద్రులు ఆలోచన చేయాలని కోరారు. పెద్దల వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే ఇండియా కూటమి సభ్యులందరికీ నమస్కారం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, ఈ ఉప ఎన్నికను క్రియేట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓవైపు ఈ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ మరోవైపు ఇక్కడ అభ్యర్థులను నిలబెట్టింది. ఏ అర్హత లేకుండా అసలు పట్టభద్రుల ఓట్లు అడగడానికి రవ్వంత హక్కు లేనటువంటి పార్టీలు ఇవాళ మేము ప్రశ్నించే గొంతుకనని చెప్పి వాళ్ళిద్దరిని ఇద్దరిని దోలిస్తూ ఉన్నారు. వాస్తవానికి సోదరులారా, ఈ ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో అయినా ప్రజలే పెద్దవాళ్ళు, ప్రజలే గొప్పవాళ్ళు, పట్టభద్రులే మేధావులే గొప్పవాళ్ళు. కాబట్టి వాళ్ళు మేధావితనంతో ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళ ప్రతినిధిగా ఎవరు ఉండాలనేది వారు నిర్ణయించుకుంటారు. సో అందులో భాగంగానే ఇవాళ ఎక్కడికి పోయినా ప్రజలందరిది ఒకే ఒక్క మాట, మల్లన్న పోయినసారి అన్యాయం జరిగిపోయింది, మల్లన్న పోయినసారి పొరపాటు జరిగిపోయింది, ఈసారి అది రిపీట్ కానివ్వమనేటువంటి మాట చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పట్టభద్రులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. అలాగే హైదరాబాద్ నుంచి ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను మానిటరింగ్ చేస్తున్నటువంటి కోఆర్డినేషన్ కమిటీకి, అలాగే అందులోని సభ్యులందరికీ. పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా మల్లికా గార్గ్ బాధ్యతలు చేపట్టారు. పల్నాడులో జరిగిన సంఘటనల కారణంగా తిరిగి ప్రశాంతత తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. రాజకీయ నాయకులు లా అండ్ ఆర్డర్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని, పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ అన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని జిల్లా అధికారులను సూచించారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో ఏర్పాటు చేసిన ఈఎంల స్ట్రాంగ్ రూమ్లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున, పోలీస్ కమిషనర్ రవిశంకర్తో కలిసి వారు పరిశీలించారు. విశాఖపట్నంలో పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ను తనిఖీ చేశారు. ఈ నెల 27వ తేదీన ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని బీజేపీ నేత ఈటెల రాజేందర్ కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించిన నేటికి అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు చెల్లింపు విధానంలో మళ్ళీ ఆర్టీసీని దివాలా తీసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న ఏ సమస్యనైనా కొట్లాడే పార్టీ బీజేపీ మాత్రమేనని, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలన్నారు. వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మా నాయకులకు, ఖమ్మం ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. 27వ తారీఖు నాడు ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఎన్నికల్లో అనేక మంది ఇండిపెండెంట్తో పాటుగా గుర్తు లేకపోయినా, బీఫామ్ లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా, భారతీయ జనతా పార్టీ పరంగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మా అభ్యర్థిగా 40 ఏళ్ళుగా సిద్ధాంతాన్ని నమ్ముకొని ఎత్తిన జెండాను దించకుండా కమిట్మెంట్తో పనిచేసేటువంటి ప్రేమేందర్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మేము బరిలోకి దింపడం జరిగింది. నేను గత 5-6 రోజులుగా 13వ తారీఖు నాడు మా ఎన్నికలు అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా నేను తిరుగుతూ ఉన్నా. ఎక్కడికి పోయినా ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓట్లు వేసే పట్టభద్రులు అందరూ కూడా అనేక రకాల సమస్యలు అడుగుతూ ఉన్నారు. అయ్యా, అధికార పార్టీ ఏమో మోసం చేస్తూ ఉంది, మరి మీరైనా మా సమస్యలు ప్రస్తావించకపోతే మరి ఎవరు మాట్లాడతారు?